అమెరికాకి సంబంధించి ఈ మధ్యన ట్రంప్ అనౌన్స్ చేసినటువంటిది ఎపిస్టన్ ఫైల్స్ వచ్చేటప్పటికి అసలు అది వాళ్ళ ఎథికల్ చాలా పెద్ద ఇష్యూనే. కానీ ట్రంప్ పేరు తప్పించి మిగతా అన్ని కలిపి బయటకు వచ్చింది, నడిచేది. అలాంటి రహస్యాల్ని ఒక 20 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏదో బయటికి రిలీజ్ చేయాలని ఒక రూల్ ఉంది. దాంట్లో భాగంగా గ్రహాంతరవాసుల పరిశోధనల ఫైల్ కూడా రిలీజ్ చేస్తాను. అసలు గ్రహాంతరవాసులు ఉన్నట్ట లేనట్ట వాళ్ళు పట్టుకున్నారని, వాళ్ళు ఏదో ఎముకలతో గూడులతో ఉంటారని, వాళ్ళు చివరికి ఫ్లయింగ్ సాసర్స్ వేసుకుని వస్తారని, తిరుగుతుంటారని, జనాల్ని మనకంటే కూడా 10 రెట్ల టెక్నాలజికల్గా సూపర్ అని, సూపర్ మెన్స్ అని ఇట్లాంటి ప్రచారం ఉంది. దానికి అనుగుణంగా సినిమాలు కూడా వచ్చేటప్పటికి నిజమే అనేటటువంటి ఫీలింగ్ ఉంది. అసలు ఉన్నట్ట వీళ్ళు పట్టుకున్నట్టా లేదా, పట్టుకున్నారా లేదా అనేది ఈజ్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఐ డోంట్ నో, ఆనెస్ట్లీ ఐ డోంట్ నో. కాకపోతే దీంట్లో సైన్స్ ఉంది, సైన్స్ ఫిక్షన్ ఉంది, కొన్ని టెక్నాలజికల్ ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఒకటి ఏదో వస్తువు కనపడుతుంది సాయి గారు, అది మన లైఫ్లో మనం ఎప్పుడు చూడాల, మనకి వింతగానే ఉంటుంది. మనమే కాదు, మన ఊర్లో ఎవరు చూడాల. ఈ వింతకి ఇంపార్టెన్స్ పెరిగింది. మన ఊరే కాదు, అసలు మన రాష్ట్రంలోనే ఎవరు చూడాల. ఇప్పుడు ఆ వింత అనే దాని స్టేచర్ పెరుగుతుంది చూసారా. ఎందుకని? ఎవరికి తెలియంది, మనవరికి కోట్లాది మంది చూడండి ఈ వస్తువు ఇలా ఉందంటే అని దానికి న్యాచురల్గా దాని చుట్టూ రకరకాల ఊహాగానాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ద గాడ్స్ మస్ట్ బి క్రేజీ అని ఒక మూవీ ఉంది, ఒక ఇంగ్లీష్ మూవీ. దాంట్లో ఎవరో పైన హెలికాప్టర్లో వెళ్తూ తాగిన కోకోకోలా బాటిల్ని పడేస్తాడు. వీళ్ళు ఈ వాట్ ఎవర్ ట్రైబ్ వాళ్ళు పాపం లైఫ్లో అలాంటి వస్తువుని ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి బాటిల్ దొరుకుద్ది, ఈ కోకోకోలా బాటిల్, గ్లాస్ బాటిల్. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది గాడే పంపాడు. వాళ్ళు దాన్ని పట్టుకుని చూడగా, ఒకడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్గా వాడతాడు, ఒకడు ఏదో కొట్టుకోవడానికి వాడతాడు, ఒకడు రుబ్బుకోవడానికి వాడతాడు, రకరకాలుగా వాడుకుంటుంటారు వీళ్ళు. దాని చుట్టూ ఆ మూవీ 2.5 hours. యాక్చువల్గా దట్స్ వాట్ హ్యాపెన్స్. అది మన సైకాలజీ. మనకి తెలియని వస్తువు, ఏ వస్తువునైనా సరే మనం చాలా దూరం ఆలోచించి మనకి తెలియని అల్టిమేట్ గాడ్ దాకా తీసుకెళ్తాం కదా. ఈ ప్రాసెస్లో జరుగుతున్న ఈ సైన్స్ ఫిక్షన్లో భాగంగా మనకి అనేక రకాల కథలు, స్టోరీలు, సినిమాలు వచ్చేసినాయి. నేను దాన్ని ఎవరిని తప్పు పడటల్లా. ఒకసారి ఊహగా ఉన్నదే కొంత దూరం వెళ్ళినాక మనం దాన్ని వాడుకుని టెక్నాలజీగా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్లో మనం 1970s, 1960s స్టార్ ట్రెక్ అని, తర్వాత వచ్చిన స్టార్ వార్స్ సిరీస్ అని, అలాంటి మూవీస్ ఏం చేసినాయి అంటే మనలో ఆ రోజున ఊహ, ఒక ఆర్టిస్ట్ ఊహ. కానీ ఇవాళ ఎన్ని కూడా నిజంగానే మనకి గ్యాడ్జెట్స్ లాగా మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఇలా మనం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు మన ఈ 20-30 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు. కాబట్టి సైన్స్ ఫిక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఊహించుకోగలగడం అనేది ఇంపార్టెంట్. ఊహతోడుగా టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం కూడా ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి అలా ఆలోచిస్తున్న గ్రేట్ సైంటిస్ట్ లైక్ ఐజాక్ అసిమోవ్ లాంటి వాళ్ళు ఫిక్షన్ పేరుతోటి సైన్స్ హొరైజన్ని ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేశారు. వాళ్ళేమో ఆర్డినరీ పీపుల్ కాదు, చాలా తెలివైన వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. కానీ ఇవాళ ప్రాక్టికల్ కాదు అని తెలిసి కూడా, ఇది మనకు ఇంకో 10-15 సంవత్సరాల్లో మనం చేయలేమని తెలిసి కూడా వాళ్ళు అది జరుగుతున్నట్టుగా, జరిగితే ఏం జరగబోతుంది అన్నట్టుగా ఊహించుకుని రాశారు. కాబట్టి దాన్ని ఫిక్షన్ అన్నాం. 70s ఫిక్షన్ తీసుకుంటే ఇవాళ మీకు రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది. 80s సైన్స్ ఫిక్షన్ తీసుకుంటే ఇవాళ మీకు ఆ గ్యాడ్జెట్ ఆ రోజున ఆయన పెట్టుకున్నది ఇదేరా అనిపిస్తుంది. అలా హ్యూమన్ మైండ్ ఇవాల్వ్ అవుతున్న కొద్దీ ఒకరోజు ఊహ, ఒకరోజు రియాలిటీకి దారితీస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు ఈ సోకాల్డ్ ఏలియన్స్ వాళ్ళు వచ్చారు, వస్తున్నారు అన్నది ఒక బజ్ క్రియేట్ అయింది అనుకోండి. ఇప్పుడు మరి దాని గురించి మనందరం మాట్లాడుకోవాలి, ఊహించుకోవాలి, మన ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, రకరకాలుగా జరిగిపోతుంది. అసలు బాటమ్ లైన్,
అలాంటి వాళ్ళు ఉన్నారా? హ్మ్. అంటే జీవరాశి ఈ అనంత విశ్వంలో మనం కాక, భూమి మీద కాక ఇంకెక్కడైనా ఉందా అనేది నా ఉద్దేశం. వేదిక్ టైమ్స్ నుంచి అందరిలో మెదులుతున్నటువంటి ఒక డౌట్. అంతే కదా, దేవీ దేవతలు అనేది డౌటే కదా. అది డౌట్ పూజ అనుకోండి, నిజం చేస్తున్నాం అనుకోండి, మనం. ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా నమ్మారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా దాన్ని ఆస్వాదించారు, ప్రేమించారు, గౌరవించారు, పూజ చేశారు. అన్ని రకాలు జరిగిపోయినాయి, ఇంకా జరుగుతున్నాయి. బట్ సైంటిఫిక్గానే మాట్లాడదాం మనం. ఊహ కాకుండా మనకి ఇంతవరకు తెలిసిన సైన్స్ని తీసుకుని మాట్లాడితే, ఇలాంటి జీవరాశి ఉండాలంటే భూమికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి. హ్మ్. అంటే భూమి లాంటి గ్రహానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇలాంటి ప్రత్యేకతలు ఇంకెక్కడైనా ఈ అనంత విశ్వంలో ఉంటే లైఫ్కి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది కదా, హ్మ్. అంటే ఉండుంటారు కదా. ఇది ప్లాజిబుల్ సిచ్యువేషన్ అంటారు. అంటే జరగటానికి అవకాశం ఉన్న ఆలోచన. నా దగ్గర ప్రూఫ్ లేదు, నేను ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నాను. భూమి మీద ఏముంది? మనకి సూర్యుడి చుట్టూ ఉన్న గ్రహాలన్నిటితో పోలిస్తే భూమి మీద మనకి లైట్ సోర్స్ ఉంది. ఇది సూర్యుడి నుంచి కాంతి ఉంది. కాంతి అనేది ఎనర్జీ కాబట్టి ఈ ఎనర్జీని ఇక మిగతా సైకిల్స్ అన్నీ స్టార్ట్ చేయాలి. భూమి మీద నీళ్లు ఉన్నాయి, భూమి మీద గాలి, మిగతా రకరకాల వాయువులు ఉన్నాయి. వీటన్నిటికీ ఇది పారిపోకుండా, భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోకుండా భూమికంటూ ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఈ వాతావరణాన్ని ఇలా కాపాడటానికి చంద్రుడు అనే ఒక ఉపగ్రహం ఉంది. కాబట్టి మన సముద్రాల్లో అలలు రావడానికి చంద్రుడి కారణం, మన వాతావరణం ఇక్కడే ఉండి పారిపోకుండా ఉండటానికి చంద్రుడి కారణం, మనకు ఋతువులు రావడానికి చంద్రుడి కారణం. అంటే ఒక ఉపగ్రహం, అనుకూలమైన ఒక ఉపగ్రహం ఉండాలి. దీని మీద సోర్సెస్ కాపాడబడాలి. ఇప్పుడు లైఫ్ సైకిల్ స్టార్ట్ అయింది. అసలంటూ నీళ్లు ఉంటేనే లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుద్ది. నీళ్లు లేకుండా బయాలజీ కుదరదు అన్నది మనకు తెలిసిన సైన్స్. సో కాబట్టి ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నాం మనం, ఏదైనా ఒక గ్రహం మీద నీరు లేదా నీటి ఆనవాళ్ళు ఉంటే, నీటి ఆనవాళ్లే ఉన్నాయి, నీరు లేదన్నారు అనుకోండి, అంటే గతంలో ఎప్పుడో దాని మీద జీవరాశి ఉండి ఉండొచ్చు. హ్మ్. ఆ తర్వాత ఆ నీళ్ళు ఎండిపోయి ఉండొచ్చు. తర్వాత అదంతా కూడా ఓవర్ లక్షల సంవత్సరాల్లో మారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు డ్రై అయిపోయి ఉండొచ్చు. అది ఒక రకమైన వాదన. లేదు, మనకి తెలిసి ఏ గ్రహం మీద కూడా ఇంతవరకు నీళ్లు ఉన్నట్టుగా మనం ప్రూవ్ చేయలేకపోయాం. హ్మ్. హబుల్ టెలిస్కోప్ వాడి కానీ మనకున్న సైన్స్ని వాడి ఇంతవరకు అయితే మనం చేయలేకపోయాం. కానీ మనకు తెలిసింది ఎంత? సోలార్ సిస్టమ్, దాని చుట్టూనే మనకి ఇంకా తెలియదు. ఏది ఈ 9 గ్రహాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు క్లియర్గా. మనం మాట్లాడుతుంది సూర్యుడు లాంటి బిలియన్స్, అంటే బిలియన్స్ ట్రిలియన్స్ కూడా లెక్క తేలన్ని సూర్యుళ్ళు ఉన్నారు. మరి అలాంటి ఏదో ఒక సూర్యుడి దగ్గర, ఏదో ఒక స్టార్కి, దానికి చుట్టూ కూడా మనలాగానే కొన్ని గ్రహాలు ఉన్నాయని అనుకుంటే, ఆ గ్రహాల్లో ఏదో ఒక గ్రహం సూటబుల్ డిస్టెన్స్లో ఉందనుకుంటే, ఆ గ్రహం మీద నీళ్లున్నాయి, వాతావరణం ఉండే పాసిబిలిటీ ఉంది అని అనుకుంటే అక్కడ ఉండొచ్చు కదా, లైఫ్ ఉండొచ్చు కదా. హ్మ్. సరే ఉంది అని అనుకుందాం కాసేపు, జస్ట్ ఫర్ ద ఆర్గ్యుమెంట్. అక్కడ ఉన్నవాళ్ళు మనకంటే ముందు ఇవాల్వ్ అయ్యారనుకోండి, అంటే భూమి మీద కంటే కొద్దిగా ముందు ఇవాల్వ్ అయ్యారనుకోండి, న్యాచురల్గా మనకంటే తెలివిగల క్రీచర్స్ అవడానికి అవకాశం ఉంది కదా. మనకంటే లేటర్ ఆన్ ఎవల్యూషన్ స్టార్ట్ అయింది అనుకోండి. ఎందుకంటే ఈ స్టార్స్ పుడతాయి, స్టార్స్ కూడా చనిపోతాయి. సాయి గారు, హ్మ్. సూర్యుడికి కూడా లైఫ్ సైకిల్ ఉంది, హ్మ్. ఇది ఫర్ ఎవర్ కాదు. హ్మ్. అలాగే మనకు కనపడుతున్న ఈ అనంత విషయంలో మనకు కనపడే ప్రతి నక్షత్రం, అంటే ప్రతిదీ కూడా ఒక స్టారు, ఒక సూర్యుడు అని అనుకుంటే, అవి ఒక రోజున పుట్టినవి, ఒక రోజున చనిపోతాయి. హ్మ్. అవి ఎంత దూరంలో ఉన్నాయి అంటే, మనకి వాళ్ళ కనిపిస్తున్న లైటు ఇప్పటికిప్పుడు మనం కనుక అక్కడికి వెళ్ళగలిగితే, ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో అక్కడ అసలు అది ఉండకపోవచ్చు. హ్మ్. అది చనిపోయి కూడా వేల సంవత్సరాలు అయి ఉండొచ్చు. అక్కడ బయలుదేరిన కాంతి ఇంకా ఇక్కడికి వస్తుంది. హ్మ్. ఇంత హ్యుమాంగస్ సైజ్ ఉన్నటువంటి ఈ యూనివర్స్లో భూమి లాంటి కాంబినేషన్కి పాసిబిలిటీ ఉంది కదా.
ఉంటే అక్కడ ఉన్నారు కదా, జీవరాశి ఉండొచ్చు కదా, వాళ్ళ షేప్ ఏమైనా కావచ్చు, ఆకారం ఏమైనా కావచ్చు, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏమైనా కావచ్చు, ఉండొచ్చు కదా అనుకున్నప్పుడు ఎస్, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చే అంత టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయా అనుకుంటే ఉండొచ్చు కదా అనే ఆన్సర్ కూడా వస్తుందిగా. ఇప్పుడు మనం చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది మన లెవెల్ ఆఫ్ టెక్నాలజీ, మన లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్, మన లెవెల్ ఆఫ్ కేపబిలిటీ. సపోజ్ వాళ్ళు మనకంటే ఒక 1000 years ముందు ఉన్నారనుకోండి, ఒక 10,000 years ముందు ఉన్నారనుకోండి, మేబీ దే మాస్టర్డ్ దీస్ టెక్నాలజీస్ అనుకోండి. ఇది గ్రహాలే కాదు, స్టార్స్, సిస్టమ్ టు సిస్టము, గెలాక్సీస్ టు గెలాక్సీస్, ఒక గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీకి వెళ్ళగలిగిన టెక్నాలజీస్ని వాళ్ళు డెవలప్ చేశారనుకోండి, మరప్పుడు వెళ్ళొచ్చు కదా, రావచ్చు కదా. సో దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. మీరు సున్నా చేయదు దాన్ని సున్నా చేయడానికి లేదు. ఈ సైంటిఫిక్ లాజిక్ ఈజ్ ట్రూ, ప్లాజిబుల్, జరగటానికి అవకాశం ఉంది స్టాటిస్టికల్లీ. అది జరిగిందా మనకు తెలియదు. ఇప్పుడు ఈ ఆలోచన జరుగుతుండగా మనకు ఒక వస్తువు కనపడింది. ఈ వస్తువు మ్యానుఫ్యాక్చర్డ్ వస్తువులాగా ఉంది, అంటే సహజంగా లేదు. ఇప్పుడు మనకు రాయి కనపడింది, సహజంగా ఉన్న రాయి అనుకుని కొట్టేస్తాం మనం. అలా కాకుండా ఒక పక్కన పాలిష్ చేసిన రాయి కనపడింది, ఒక అడవిలోనో ఎక్కడో అనుకోని ప్రాంతంలో. అంటే ఏంటి, అక్కడ ఏదో ఒక హ్యూమన్ యాక్టివిటీ జరిగింది కదా, ఏదో ఒక ఇంటెలిజెంట్ యాక్టివిటీ జరిగింది కదా. అసలు ఈ రాయిని పాలిష్ చేసిన టెక్నాలజీ ఉన్నవాడు ఎవడు, అది ఇక్కడికి ఎలా వచ్చింది, మనకు ఆ క్వశ్చన్స్ వస్తాయి కదా. ఇలాగే త్రూఅవుట్ వరల్డ్ కొన్ని ఆర్టిఫాక్ట్స్ దొరికినాయి అనుకుందాం, కొన్ని వస్తువులు, కొన్ని భాగాలు దొరికినాయి అనుకుందాం. ఇది మనం చేసింది ఈ భూమి మీద చేసినట్టుగా లేదు దాన్ని చూస్తే, కానీ సహజంగా ఉన్నట్టుగాను లేదు, ఎవరన్నా కానీ చేసిన వస్తువు అది. ఇప్పుడు మనకి మరి నిజంగా డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ గ్రహాంతర వాసుల లాజిక్కి మనం ఊతమిస్తున్నట్టే కదా. ఇలాంటివి దొరికినాయి అని నేను చూడలా, నేను ఒక వస్తువును కూడా చూడలా. ఇలాంటివి దొరికినాయి అని, ఇలాంటి వాటిని స్టడీ చేస్తున్నారని, ఇలాంటి వాటిని అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏరియా 51 అని నవాడా రాష్ట్రంలో, అది కొద్దిగా పెద్ద స్టేటు, డిజర్ట్ లాగా ఉంటుంది, కొండలు గుట్టలు అన్నీ ఉంటాయి. ఒక ఏరియాని అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ డెవలప్ చేసి ఇలాంటి స్ట్రేంజ్ థింగ్స్ అన్నిటినీ అక్కడ స్టడీ చేస్తారని, అది హైలీ క్లాసిఫైడ్ సైట్ అని అంతవరకు తెలుసు మనకి. ఏరియా 51 అనేది ఉందని తెలుసు, అది హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని తెలుసు. కొంతమందికి అక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది, సైంటిస్ట్ అనుకోండి, అదర్వైజ్ అనుకోండి. వాళ్ళు ఇలాంటి విషయాల మీద స్టడీ చేస్తున్నారట అని మాత్రం ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు ఏరియా 51లో పనిచేసే ఏ సైంటిస్ట్ తోటి నాకు పరిచయం లేదు, పరిచయం ఉన్న ఏ వ్యక్తి కూడా నాకు తెలియదు. కాబట్టి మనం డైరెక్ట్గా దాని లోపల ఏముందో చెప్పలేము, కానీ క్యూరియాసిటీ ఉంది కదా. ఇప్పుడు ఈ క్యూరియాసిటీ గత 30-40 సంవత్సరాల్లో పెరుగుతూ ట్రంప్ గారి మీద కూడా ఆ ప్రెషర్ పడుతుంది. అసలు ఉందా, ఉంటే ఇలాంటివి ఏమైనా మీరు చేస్తున్నారా? అసలు గ్రహాంతర వాసులను అక్కడ జైళ్ళల్లో పెట్టారు, చచ్చిపోయారు. దానికి ఎక్స్టెన్షన్ ఈ లాజిక్కి నేను ఆర్టిఫాక్ట్ అంటున్నాను. ఆర్టిఫాక్ట్ అంటే వస్తువుగా, ఇన్స్ట్రుమెంట్ గా డిఫైన్ చేస్తున్నాను. దట్ కుడ్ బి ఒక జీవి కూడా అయ్యి ఉండొచ్చాము. ఒక జీవి అన్నారనుకోండి, మనకంటే ఇంటెలిజెంట్ జీవి అన్నారనుకోండి, మనకు న్యాచురల్గా కన్సర్న్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏం చేయడానికి వచ్చారు, వాళ్ళు మనకి ఫ్రెండ్లీ రేసా, ఇవన్నీ మళ్ళీ ఈ కథలు కూడా ఉంటాయిగా. ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే మనల్ని కొట్టడానికి, తిట్టడానికి వచ్చారా, దీన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారా, ఇక్కడ వాళ్ళకి పనికి వచ్చేది ఏముంది. వాళ్ళు ఎక్కడో ఒక గ్రహంలో ఉండి మనకంటే అడ్వాన్స్డ్గా ఉండి అన్ని ఫీల్డ్స్లో మనకంటే ఎన్నో వేల రెట్లు అడ్వాన్స్డ్గా ఉంటేనే అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేయగలిగారు లైఫ్ టైంలో. లైట్ కంటే స్పీడ్గా అనుకోండి, లైట్ కంటే స్పీడ్గా, లైట్ ఎంత వేగంతో వెళ్ళొద్దో అంతకంటే స్పీడ్గా ట్రావెల్ చేస్తే ఇక్కడ దాకా రాగలరు. మళ్ళీ అది జరిగింది అని మనం అనుకుంటే సాయి గారు, ఇంకో విచిత్రమైన కండిషన్ ఉంటుంది మనకి.
ఐన్స్టీన్ గారు ఏం చెప్పారంటే E=mc² అనే ఫార్ములాలో ఆయన జనరలైజ్డ్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో దాని సారాంశం ఏంటంటే ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్ కూడా లైట్ కంటే స్పీడ్గా ప్రయాణం చేయలేదు. ఈ లైట్ కంటే స్పీడ్గా ప్రయాణం చేయలేదు అనేది ఫ్యాక్ట్ అయితే మనం మన గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీలో లేదా మన సోలార్ సిస్టంలో నుంచి ఇంకో సోలార్ సిస్టంలోకి వెళ్ళటం లేదా ఇంకొక మనం ఉన్నటువంటి ఈ గెలాక్సీలో నుంచి ఇంకో గెలాక్సీలోకి వెళ్ళటం అనేది జరగాలి అంటే మనం స్పీడ్ ఆఫ్ లైట్ కంటే ఫాస్ట్గా ప్రయాణం చేయగలగాలి. అది ఏదన్నా కానీ ఆ వస్తువు, దాన్ని మీరు షిప్ అనండి, సాసర్ అనండి, ఏదన్నా అనండి. అక్కడ దాకా మనం వెళ్ళాలంటే ముందు మన ఐన్స్టైన్ ఫార్ములేషన్ తప్పు అని ఒప్పుకోవాలి. మనం అక్కడ దాకా రాలా, ఇంకా వస్తుందో లేదో నాకు తెలియదు. బట్ ఫర్ నౌ ఇట్స్ క్యాస్ట్ ఇన్ స్టోన్, E=mc² అనేది నిజము. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడున్న టెక్నాలజీ అంతా కూడా నడుస్తుంది. మనం అణుబాంబులు తయారు చేసినా, ఇంకోటి చేసినా వీటన్నిటికీ మూలం ఏంటంటే మ్యాసు ఎనర్జీ. ఒక వస్తువు, ఒక పదార్థం, దీన్ని ఎనర్జీగా మార్చడం అంటే ఏంటి, ఎనర్జీని వస్తువుగా మార్చడం అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో సి అనే దానికి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఇది మనకు తెలిసిన సైన్స్, ఇది మనకు తెలిసినటువంటి టెక్నాలజీ టుడే. మీరు సాసర్స్ నిజము, అవి గ్రహాంతర వాసులు మన దాకా వచ్చారు, వాళ్ళు వేరే గెలాక్సీలో నుంచి ఇక్కడ దాకా రాగలిగారు అన్నప్పుడు ఇట్ పోజెస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఫండమెంటల్ సైన్స్ని బ్రేక్ చేసేంత క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. సో వచ్చి ఉండకపోవచ్చు, ఓకే రైట్ అని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఏరియా 51లో మీరు ఏం చేస్తున్నారు అన్నది కూడా సిటిజన్స్ వైపు నుంచి ప్రెజర్ వస్తుంది కాబట్టి కనీసం కొంత ఇన్ఫర్మేషన్ అయినా మీరు డీక్లాసిఫై చేయాలి. కాబట్టి అంటే ఏంటి, ఈ బిల్డింగ్లోకి ఎవరు వెళ్ళకూడదు అన్నారు. గత 40-50 ఏళ్ళుగా ఎవరు వెళ్ళా. కానీ ఇప్పుడు మాకు డౌట్ ఉంది, అసలు ఆ బిల్డింగ్లో ఏమైనా జరుగుతుందా లేదా అని. లేదా మీరు ఇచ్చిన లీక్లే మేము నమ్మి సరిపెట్టుకోవాలా. ఎందుకంటే అక్కడ పనిచేసేవాళ్ళు మాకు తెలియదు, ఏం పని చేస్తున్నారో మాకు తెలియదు. ఎవరిని అడిగినా కానీ అక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి అంట అని అనుకుంటున్నారే కానీ ఏం జరుగుతుందో చూసిన వాళ్ళు లేదు, చెప్పిన వాళ్ళు లేరు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. ఒక ఏరియాని మార్క్ చేశారు, ఏరియా 51 అంటున్నారు, అక్కడికి వెళ్ళకూడదు అంటున్నారు. అంతవరకు అయితే తెలుసు. సో ఈ ప్రెషర్ అంతా ఎవరి మీద పడుతుంది, మరి ప్రెసిడెంట్ మీదే పడుతుంది. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ దీన్ని డీక్లాసిఫై చేయాలి. మొత్తాన్ని కాదు, మొత్తం ఫెసిలిటీని కాదు. ఒక 40 ఏళ్ల క్రితం ఏం జరిగిందో అంత మ్యాటర్ని మేము డీక్లాసిఫై చేస్తున్నాం అన్నారు అనుకోండి. దట్స్ వాట్ వీ కాల్ డీక్లాసిఫైయింగ్ ద ఫైల్స్. ఫైల్ అంటే ఫిజికల్ ఫైల్ అని కాదు. ఇప్పుడు ఆ రోజుల్లో ఏం జరిగిందో బయట ప్రపంచానికి చెప్పడానికి వీలున్నట్టుగా వాళ్ళు దాన్ని నేరేట్ చేయాలి, చెప్పాలి. ఇప్పుడు ప్రెసిడెంట్స్ ఉన్నారనుకోండి, ఉదాహరణకి ట్రంప్ గారే ఉన్నాడు. ట్రంప్ గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడుతున్నాడు, మన ఇండియన్ ప్రధానమంత్రి గారితో మాట్లాడుతున్నారు. దాన్ని ఏమంటాం మనం, ద ఐడియా ఆఫ్ హాట్ లైన్ అంటాం. యుఎస్లో ఏం చేసుకున్నారంటే, యుఎస్ ప్రెసిడెంట్ ఓవల్ ఆఫీస్లో ఉండి ఎవరితో మాట్లాడినా అది రికార్డ్ అవుద్ది. ఓకే, అది రికార్డ్ అయింది. ఆ రోజు బయటకు వస్తే కొన్ని కాంప్లికేషన్ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక రూల్, ఒక దానికి ఒప్పుకున్నారు. ఒక 30 సంవత్సరాల పాటు ఈ రికార్డ్స్ని బయట పెట్టొద్దు అనుకున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు సీనియర్ బుష్ 90లో చేశాడంటే 30 ఏళ్ళు అయిపోయింది కదా. సీనియర్ బుష్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎవరెవరితో ఏం మాట్లాడాడు, రోజువారీగా ఏం సంభాషణ జరిగినాయి, ఓవల్ ఆఫీస్లో ఉండి ఆ రికార్డు నిదానంగా ఇప్పుడు బయటకి ఇస్తారు. మరి ప్రెసిడెన్షియల్ డిస్కషన్స్, ప్రెసిడెన్షియల్ స్పీచెస్, ప్రెసిడెన్షియల్ కాన్వర్జేషన్సే మీరు డీక్లాసిఫై చేస్తున్నప్పుడు ఏరియా 51లో ఏం జరుగుతుందో కూడా కనీసం ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పకపోయినా 1960sలో ఏం జరిగిందో, 70sలో ఏం జరిగిందో, 80sలో ఏం జరిగిందో చెప్పాలి కదా. ఇది ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ కదా అన్నట్టుగా ప్రెజర్ పెరుగుతుంది. దాన్ని గనక అలాంటి డెసిషన్ తీసుకుంటే
ప్రెసిడెంట్ ట్రంప్ అలాంటి డెసిషన్ తీసుకుంటే మనకి కొన్ని విషయాలు అవునో కాదో ఇంకొద్దిగా తెలిసే అవకాశం రైట్ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో వాడే మాటల్ని ఫైల్స్ అంటారు. ఆ ఫైల్ అంటే ఫిజికల్ ఫైల్ అని కాదు. ఇప్పుడు మీరు ఇందాక ఇంకోటి మాట్లాడారు, జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అన్నారు. అంటే ఏంటంటే అతను ఏమేం చేశాడు, అతనికి వేరే వాళ్ళకి జరిగిన సంభాషణలు, ట్రూ సంభాషణలు అవ్వచ్చు, నేరేటెడ్ అవ్వచ్చు, కన్స్ట్రక్టెడ్ అవ్వచ్చు, 3 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నాం ఫేస్ టు ఫేస్, మీరు నన్ను ఏదో అడుగుతున్నారు, నేను మీకు చెప్తున్నాను, ఇది రికార్డ్ అయింది కాబట్టి ఇది లైవ్, దిస్ ఈజ్ ఎ రియల్ రికార్డ్. అలా కాకుండా మనకు బయట ఉన్నవాళ్ళు వాళ్ళు అనుకోవచ్చు సాంసరాయ్ గారు, సాయి గారు ఏదో విషయం మీద మాట్లాడుకుంటున్నారు అని. దాంట్లో వాళ్ళ ఊహ ఉంటుంది, అది నిజం కాకపోవచ్చు. ఆ ఊహను బేస్ చేసుకుని ఆయన ఇంకొక ఆయనకి చెప్తే ఆయన ఒక పుస్తకం రాయొచ్చు, ఇలా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట, పలానా విషయాలు మాట్లాడుకున్నట్టుగా తెలిసింది, అది ఇదని రాయొచ్చు. దాంట్లో గాసిప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం న్యూస్ పేపర్స్లో కూడా చూస్తుంటాం, ఎవరో ఒక పొలిటీషియన్ ఇంకో పొలిటీషియన్ కలిశాడు, ఒక సీఎం గారు ఒక పిఎం గారిని కలిశాడు, అసలు దాంతో సంబంధం లేని, ఆ బిల్డింగ్లో కూడా లేని వాళ్ళు వార్త రాస్తున్నారు కదా, వాళ్ళే విన్నట్టుగా ఉన్నట్టుగా రాస్తున్నారు కదా. అది దాంట్లో ఊహ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఊహ ఉంటుంది, కొంత ఫ్యాబ్రికేషన్ ఉంటుంది, కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కొంత స్పిన్నింగ్ ఉంటుంది, అన్ని మసాలాలు ఉంటాయి దాంట్లో. అసలు నిజంగా అది జరిగి ఉండకపోవచ్చు. రైట్. ఇప్పుడు ఏరియా 51లో కూడా ఇలాగే మనం ఊహించుకుని మాట్లాడుకుంటున్నామా, అసలు ఏరియా 51లో నిజంగా ఏమైనా జరుగుతుందా? రైట్. అది బయట పెట్టారనుకోండి, ఎప్స్టీన్ లైఫ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుందో, ఏరియా 51లో ఏం జరిగిందో కూడా మనకు తెలియటం వల్ల అవి పాజిటివ్గానే ఉంటాయి. ఏముంటాయి, సైంటిఫిక్ పనులు అనుకోండి, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనుకోండి, మనకేదో కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది, అది మనకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. సో హోప్ దే విల్ మేక్ ఇట్ డీక్లాసిఫైడ్. రైట్, మంచి